దేవునికి మహిమ కలుగును గాక. 18వ కీర్తన 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. ఈ భూమి మీద మనకేమీ సాధ్యం కాదు, దేవుని వలనే సమస్తం కూడా మనకు సాధ్యం. ఈ వాక్యం యెహోషువను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎరుకో అనే ప్రాకారములను దాటేలాగా దేవుడు చేశాడు. కేవలము స్తుతి, ప్రార్థన, ఆరాధన. యెహోషువ తన సైన్యంతో 7 మార్లు ఎరుకో గోడల చుట్టూ బోరలు ఊది ఆరాధన చేసినప్పుడు దేవుడు ప్రాకారములను కూల్చివేసి దేవుని సహాయం అందించాడు. నేడు మనకు సహాయం మనుషుల నుండి వచ్చేది నిలబడలేదు. మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయమే స్థిరం. దేవుని సహాయం కొరకు వేచి చూద్దాం. దేవుడు సహాయకుడు, దేవుడు సహాయం చేసేవాడు. మనం దేవుని మీదే ఆధారపడినప్పుడు, దేవుని వైపే మనం చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చే దేవుడు. యెహోషువకి సహాయం చేసిన దేవుడు. నీవు కూడా దేవుని స్తుతించగలిగితే, ప్రార్థించగలిగితే దేవుడు నీకు కూడా గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఆ విధంగా మనం నడుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.